95 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 9109 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు లెక్కించిన తొలి ప్రాధాన్యత ఓట్లు 96,000గా నిర్ధారించారు. తొలి రౌండ్లో 7,728 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాలు రాబోతున్నాయి. మొత్తం మీద ఉత్కంఠగా సాగుతోంది కౌంటింగ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడాల్సి ఉంది. ఎస్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటి వరకు పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంది? రైట్, గుడ్ మార్నింగ్ రామ్దాస్. మొత్తం మీద ఇప్పటికే 2 రౌండ్లు కూడా ముగియడం జరిగింది. 3వ రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైన జరిగింది. 2 రౌండ్లకు కలిసి కూడా 192,000 ఓట్లను కూడా లెక్కించడం జరిగింది. ఇంకా 140,000 ఓట్ల వరకు కూడా లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఒక ఉత్కంఠ అయితే మొదలైందని చెప్పవచ్చు. మొత్తం కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పవచ్చు. రాత్రి అదే విధంగా కొనసాగుతుంది. 2వ రోజు కౌంటింగ్ ప్రక్రియ అని చెప్పవచ్చు. 2 రౌండ్లో కలిపి కొలిసి కాంగ్రెస్ అభ్యర్థి 13,000 ఓట్ల లీడ్ లో ఉండడం జరిగింది. ఇంకా లెక్కించాల్సి ఉంది. 140,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఆ ఫలితాలు కూడా అభ్యర్థులు ఎవరైతే అనుకున్న విధంగానే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో మాత్రం ఎవరు గెలిచే అవకాశం అయితే కనపడట్లేదని 3,36,000 ఓట్లు పోలు కావడం జరిగింది. ఒక 26,000 వరకు కూడా ఇన్వాలిడ్ ఓట్లైనా కానీ మొత్తం 3,10,000 ఓట్లలో ఖచ్చితంగా 155,000 ఓట్లు 50% అంటే 155,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే 155,000 ఓట్లు వస్తేనే అతను విజేతగా నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రకారం ఎవరు కూడా 1,10,000 ఓట్ల వరకే రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2వ ప్రాధాన్యతకు వెళ్తేనే ఎలిమినేషన్ రౌండ్ ప్రక్రియ స్టార్ట్ చేసి 2వ ప్రాధాన్యత వస్తేనే విజేత తెలిసే అవకాశం కనపడుతుంది. అయితే పోటాపోటీగా కొనసాగుతున్నటువంటి చెప్పవచ్చు. ఎక్కువగా 2వ ప్రాధాన్యతపై కూడా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటికే 13,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ ఉన్నప్పటికీ కూడా 2వ ప్రాధాన్యత తమకు కలిసి వస్తుందనే అవకాశం అయితే చెప్తుందని చెప్పవచ్చు. సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే 2 రౌండ్లు కూడా ముగియడం జరిగింది. మనతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఓవరాల్ గా మనం చూడడం జరిగింది. ఇప్పటికే 2 రౌండ్లు కూడా ముగియడం జరిగింది. ఇంకా 140,000 ఓట్ల వరకు లెక్కించాల్సి ఉంటుంది. ఎలా ఉన్నాయండి ఫలితాలు? కేవలం మొదటి ప్రాధాన్యతలో 2వ రౌండ్ మాత్రమే. ఇంకా ఇందులో 2 రౌండ్లు బాకీ ఉన్నాయి. దాని తర్వాత 2వ ప్రాధాన్యత ఓట్లు, 3వ ప్రాధాన్యత ఓట్లు అవన్నీ కూడా లెక్కించాల్సి ఉంటుంది. మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. అయితే ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్లు చాలా ఉన్నాయి. ప్రతిసారిలానే ఈసారి కూడా చాలా మంది ఏ విధంగా అవుతున్నాయి? టిక్కు కొట్టడం కానీ ఇంకా ఇతరత్ర కారణాలతో ఇన్వాలిడ్ అవుతున్నాయి. అది లాస్ట్ టైం కూడా ఉంది, ఈసారి కూడా ఉంది. ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. 100% the election will go into second priority because nobody is getting 50%. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా ఆ 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుందని చెప్తున్నారు. మామూలుగా మనం గతంలో కూడా చూడడం జరిగింది. చాలా వరకు ఇన్వాలిడ్ ఓట్లు 20,000 వరకు కూడా ఓట్లు ఇన్వాలిడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంతకు మించి కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు అయినప్పటికీ కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటేస్తారో 1 నెంబరే ఉంచాలి. కానీ చాలా వరకు ఆ 1 నెంబర్ పక్కన రైట్ మార్క్ పెట్టడం, 1 తో రౌండ్ అప్ చేయడం, ఇలాంటి చాలా తప్పిదాలు కనిపిస్తున్నాయి. మొదటగా 96,000 ఓట్లు లెక్కించిన దాంట్లోనే చూడడం జరిగింది. 7,000 ఓట్ల వరకు కూడా ఇన్వాలిడ్ ఉన్న జరిగింది. మొత్తం మీద ఈ ఓట్లలో కూడా దాదాపు 26,000 ఓట్ల వరకు కూడా ఇన్వాలిడ్ ఉండే అవకాశం కనపడుతుంది. కానీ మొత్తం మీద మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపించట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా 142,000 ఓట్లు లెక్కించాల్సింది, ఆల్రెడీ 192,000 ఓట్లు లెక్కించాల్సింది. కాబట్టి ఎవరికి కూడా మొదటి రౌండ్ లో మాత్రం ఫలితం వచ్చే అవకాశం కల్పలేదు. 2వ ప్రాధాన్యతపై ఖచ్చితంగా వెళ్లే అవకాశం కనపడుతుంది. ఈ 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ఎక్కువగా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్, అదేవిధంగా ఎడ్సన్, అదేవిధంగా చివరికి వచ్చేసరికి కూడా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. బీజేపీ అభ్యర్థి అదేవిధంగా అశోక్ వచ్చినటువంటి 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కుపడతాయి? కాంగ్రెస్ కు వెళ్తుందా లేకపోతే బీఆర్ఎస్ కు వెళ్తుందా అనేది ఒక అంచనా అయితే కనపడుతుంది. మాత్రం వీరిద్దరి మధ్య గ్యాప్ 13,000 ఉంది. మరొక ఈ 3వ రౌండ్ ఫలితాలు వచ్చినట్లయితే ఈ మార్కు గ్యాప్ మరింత పెరిగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఒకవేళ 20,000 వరకే ఆ గ్యాప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా 2 ప్రాధాన్యతతో గెలుపుపై కాస్త ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఫలితాలు మాత్రం
పోటాపోటీగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇన్వాలిడ్ ఫలితాలు కూడా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో దానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దశలో కొంతమందికి 2-3 వేలు ఓట్లు కూడా రాలేదు. అయితే అలాంటివి ఇన్వాలిడ్ ఓట్లు చూసినట్లయితే ఇప్పటికే 13,000 ఓట్లు కూడా ఇన్వాలిడ్ ఓట్లు. ఒక పట్టభద్రులు అయినప్పటికీ కూడా అవగాహన కల్పించినప్పటికీ కూడా ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా ఇన్వాలిడ్ ఓట్లు అనేది చాలా వరకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆఫీసర్లు మాత్రం చాలా ఒక పూర్తిగా ఇది బ్యాలెట్ సిస్టమ్ కావడంతో కూడా ప్రతిదీ కూడా బ్యాలెట్ చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఎవరైనా ఏజెంట్లు మాత్రం ఆబ్జెక్షన్ చేయడం ఇది వ్యాలిడ్ కాదు ఇన్వాలిడ్ అని చెప్పడం, మళ్ళీ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పేసరికి ఈ విధంగా ప్రక్రియ చాలా వరకు ఆలస్యమైంది. రాత్రి కూడా చూడడం జరిగింది. మిడ్ నైట్ తర్వాత కూడా 2 గంటల పాటు భారీ వర్షం కూడా కురిసింది. అయినా కానీ వర్షంలో కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా కౌంటింగ్ మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. ఇప్పుడే 2 రౌండ్లు కూడా పూర్తి జరిగింది. 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం 3.5 రౌండ్లు అని చెప్పవచ్చు. ఇప్పటికి 2 రౌండ్లు రమేష్, అంటే తుది ఫలితం వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు? ఎప్పటికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓట్లకు వెళ్లాల్సిందే. ఇవాళ నైట్ ఫలితం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఎన్నికల కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ అర్ధరాత్రి మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్లో కాంగ్రెస్కు ఆధిక్యత కనబరిచారు 7,670 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి. ఇక తొలి రౌండ్లో కాంగ్రెస్కు 36,210 ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 28,540, బీజేపీకి 11,395 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కూడా 9,109 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు లెక్కించిన తొలి ప్రాధాన్యత ఓట్లు 96,000గా నిర్ధారించారు. ఇక 7,728 ఓట్లు చెల్లకుండా పోయినట్లుగా నిర్ధారించారు. మరికొద్దిసేపట్లో 2వ రౌండ్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇవాళ రాత్రికల్లా పూర్తి స్థాయిలో ఫలితానికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.